మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పల్లి సమీపంలోని ఆదర్శ్ నగర్లో గల పేదల ఇళ్లపై హైడ్రా తరహా కూల్చివేతలకు పాల్పడ్డారు. రాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో హఠాత్తుగా బుల్డోజర్లు తీసుకుని వచ్చిన అధికారులు పేదలు నిద్రిస్తుండగానే బయట నుంచి గోడలు ఇళ్లను నేలమట్టం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. జిల్లా కేంద్రం క్రిస్టియన్ పల్లిలో సర్వే నెంబర్ 523లో అర్ధరాత్రి రెవెన్యూ పోలీస్ అధికారులు ఇళ్లను కూల్చివేయడం జరిగింది. దాదాపుగా 70 ఇండ్లను అధికారులు రాత్రి కూల్చివేయడం జరిగింది. పూర్తిగా ఇండ్లన్నీ కూడా నేలమట్టం చేయడం జరిగింది. ఈ ఇండ్లన్నీ కూడా అక్రమ రిజిస్ట్రేషను ప్లస్ అక్రమ నిర్మాణాలు, కబ్జా నిర్మాణాలు అంటూ రెవెన్యూ పోలీస్ అధికారులు అర్ధరాత్రి సమయంలో ఈ కాలనీకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లన్నీ కూడా నేలమట్టం చేయడం జరిగింది. ఎటువంటి నోటీసులు లేకుండా ఇండ్లన్నీ కూల్చినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఈ ఇండ్లు ఇప్పటికే రెగ్యులరైజ్ చేసుకున్నామని, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పట్టాలు కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పి బాధితులు చెప్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి మరీ కూల్చివేతలు చేయడం జరిగింది. దాదాపుగా 70 ఇండ్లను కూల్చివేయడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఉన్నారు. అలా చెప్పండి, అసలు ఏ టైంలో వచ్చారు, అసలు ఏమైంది? తెల్లవారుజామున 2 గంటల 2-3 మధ్యలో వచ్చారు. వచ్చేసి ఎవరికి ఏం నోటీస్ ఇట్లా ఏమి ఇవ్వకుండా కూల కొట్టేసేసి పట్టాలు ఉన్నాయి. పట్టాలు కూడా చూసుకోండి, పట్టాలు కూడా ఉన్నాయి, కరెంటు మీటర్లు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన పట్టాలే ఇవి, గవర్నమెంట్ ఇచ్చినవే. గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలకు వెళ్ళి మేము కట్టుకొని ఇండ్లలో ఉంటున్నాము. ఈ ఖచ్చితంగా చెప్పాలంటే ఈ ఒక్కరికి కూడా ఇండ్లు లేనోళ్ళే ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా ఇండ్లు ఉన్నోళ్ళే కావు. అక్కడ సంఘాలకు ఇచ్చారు, అక్కడ ఒక సంఘాలకు ఇచ్చారు, అక్కడ ఒక సంఘాలకు ఇచ్చారు. సంఘాలకు అయితే ఇచ్చారు, కుల సంఘాలకు అయితే ఇచ్చారు జాగాలు 1000 గజాలు, 500 గజాలు, 2000 గజాలు ఇచ్చారు. మాకు మాత్రం 60 గజాలు ఇవ్వాలంటే ఉండాలంటే వచ్చి ఇప్పటికి 4-5 సార్లు ఇండ్లు కుల్లగొట్టేసి ఇప్పటికి 4వ సారి కుల్లగొడతా ఉన్నారు. ఏం చెప్పారమ్మా రాత్రి వచ్చినప్పుడు? ఏం చెప్పారు అధికారులు? మీరు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటారు? ఒకసారి గుడి చేసుకుంటే కూలిపోయారు, ఇంకొకసారి వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకోసారి బేస్మెంట్ కట్టుకుంటే కూలిపోయారు. మొన్న 58 జీవో కింద కూడా కట్టుకోవచ్చు, కట్టుకోండి పేదోళ్ళు కట్టుకోండి అంటే 60 గజాలలో ఇల్లు కట్టుకున్నాం సార్. కట్టుకున్నాక ఇంతవరకే కట్టుకోండి, ఇంకా ఎక్స్ట్రా కట్టుకోవద్దంటే అంతవరకే కట్టుకున్నాం సార్. మీటర్లు వచ్చినాయి, నల్ల బిల్లులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. పోలీస్ స్టేషన్లలో కూడా పోయి కంప్లైంట్ రాసి వచ్చినాం సార్. మేము పేదోళ్ళం, మాకేం ఉన్నవే అని ఏం రుజువులు ఏం చూసుకోవచ్చు మీరు. పేదోళ్ళం ఏదో 60 గజాలు ఇచ్చారు కదా, ప్రభుత్వం ఇచ్చారు, కట్టుకున్నాం సార్. ఎవరు జమ్మున వచ్చిండ్రు, మనుషులు ఎవరు లేరని చెప్పేసి అన్నీ కూలిపోయారు సార్. ఉన్నోళ్ళు కూడా కాళ్ళు పట్టుకుంటుంటే కూడా అట్లనే కూలిపోయారు సార్. మా బైక్ ఉంది, ఇంట్లో బియ్యము, సామాన్లు, సిలిండర్లు అన్నీ అట్లే నేల కూలిపేసిపోయారు సార్. ఇల్లు మొత్తం నేల కూలిపేసిపోయారు. మేము ఎక్కడ వెళ్తాం సార్? పేదోళ్ళు మేము ఏడికిపోతాం సార్, ఇంకేడబోతాం సార్? ఆడ ఎల్మ సంఘాలకు, ఆ సంఘాలకు, ఈ సంఘాలకు అని ఎకరాలు జాగాలు ఇచ్చింది సార్. మా 60 గజాల కాడ పోరాడితే ఏం దొరుకుతుంది సార్ వాళ్ళకు? పెద్ద వాళ్ళని పట్టుకోమని సార్. మా మీద వచ్చి పడరేంది సార్? మేము కన్నప్పులు చేసుకొని 5 రూపాయలు 10 రూపాయల మిత్తులు తెచ్చుకొని కూలీలు నాలుగు చేసుకుంటా వలస కోరుకుంటా మేము కన్న తిప్పల పడి గిడ చిన్నది 60 గజాల ఇల్లు కట్టుకుంటే గది కూడా వచ్చి కూలిపేసిపోతున్నారు సార్. ఎంతవరకు కరెక్ట్ సార్? మరి మేము ఎక్కడ పోవాలి? పేదోళ్ళం ఉన్నోళ్ళ కాడ పోయి కూలుపుకోమనండి సార్. ఈ ప్రభుత్వం వస్తుంది, ఈ ప్రభుత్వం కూలిపేదు, ఆ ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వం కూలిపేదు అంటే ఇట్లనే మాకు ఓటర్ లిస్టులు ఉన్నాయి, ఓటు హక్కులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. చెక్ చేసుకోండి మావి. మేము ఇక్కడ వాళ్ళం, ఇక్కడ స్థానికులమే. మేము ఎక్కడి నుంచో, ఢిల్లీ నుంచో, కలకత్తా నుంచో, బెంగాల్ నుంచో వచ్చి కట్టుకుంటే కూలిపేయచ్చు న్యాయంగా. మేము ఇక్కడ స్థానికులమే కదా సార్. ఉన్నోళ్ళని వచ్చి కూలిపేస్తుంటే కాలు పట్టుకుంటే కూడా గుంజి పక్కకేసి కూలుపుతుర్రు. ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు న్యాయం సార్? అమ్మా ఏం చెప్తారు? రాత్రి అధికారులు వచ్చినప్పుడు మీరు ఉన్నారా? ఏమంటారు వాళ్ళు? వచ్చి మమ్మల్ని అక్కడ మేము వస్తుంటే ఇక్కడ కూలగొట్టికే వాళ్ళు మేము అద్దర్యానికి వస్తుంటే కూడా మమ్మల్ని అందరూ అడ్డగించుకున్నారు. మా పిల్లలందరూ బతుకు తిరిగిపోయినరు. ముసల్దా నేను ఒకదాని భర్త లేదు, నాకు కూలినాలు చేసుకుంటే బతుకు పిల్లలు హైదరాబాద్ పోయి బతారు. నేను ఒక్కదాని ఉండ ఇక నా పక్కకి మమ్మల్ని అక్కడ పక్కకు దొబ్బి ఇక్కడ ఊళ్ళో కొడుతుండ్రు. ఇక మేమేం అన్నికి వస్తలేదు. డిసెంబర్ పోలీసు వాళ్ళు వచ్చి మేము పెద్ద చదువుకోలే అద్దరించుకుంటూనే ఉన్నాం. ఇంక అంతే. ఇక అర్ధరాత్రి సమయంలో కాళ్ళు పట్టుకున్నా కూడా అధికారులు కనికరించలేదని, ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ మేము ఉంటున్నా కానీ ఇక్కడ అధికారులు అక్రమ రిజిస్ట్రేషన్లు అక్రమంగా కబ్జా చేసి కట్టుకున్నారని చెప్తూ కూలగొట్టారని చెప్పి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ ఏం చెప్తారు? రాత్రి మీ ఇల్లును కూడా కూల్చేయడం జరిగింది, వచ్చినప్పుడు మీరు అధికారులతో మాట్లాడారు? నేను చోరకే వెళ్ళిపోయినరు 6 గంటలకే. చోరకే బస్సులు లేవు, ఇట్లా కొత్త తిరిగి వచ్చేవరకు నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నా, వనపర్తి హాస్పిటల్ నుంచి వచ్చేవరకే కూల్చేసి వెళ్ళిపోయినండి, ఎవరు లేరు. ఎన్నేళ్ళ నుంచి ఉంటారమ్మా మీరు ఇక్కడ? ఇప్పుడు ఇక్కడే ఎన్నేళ్ళ నుంచి ఉంటారు? అసలు వాళ్ళు అక్రమ రిజిస్ట్రేషన్ కబ్జా చేసి కట్టారని చెప్తున్నారు. వేసినామండి, కూల్చిండ్రు. కరోనా తల మళ్ళీ వచ్చినాం, ఒక్క రూమ్ వేసుకున్నాం రేకులది. ఇంకా అంతవరకు ఆపండి వేయొద్దు అంటే అంతవరకు ఒక్క రూమ్ వేసుకొని ఆపేసినాం.
అంతలో నాకు యాక్సిడెంట్ అయింది. ఇంకా మేము ఏం ముట్టలే కట్టలేదండి. ఆ ఒక్క రూమ్కి వచ్చి కూల్ చేసిపోయిందండి నైట్కు నేను వచ్చే వరకే. ఏం లేదు, ఇంకా బయట కూర్చున్నాం, ఏం లేదు. బాధితుల ఇక్కడ అసలు ఎందుకు కూల్చివేస్తున్నారు? గతంలో కూడా మీకు అధికారులు చెప్పిరా, లేకపోతే ఇవాళ అర్ధరాత్రే వచ్చి కూల్చేయడం జరిగింది? సార్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మీకు పట్టాలు ఇస్తాము, ఇవి ఉంటాయి, ఇప్పుడు కట్టుకునే కాడికే ఉండండి, మేము మా తెలంగాణ పట్టాలు ఇస్తామన్నారు. మాకు అన్నీ రాసుకపోయారు సార్, ఇల్లు అందరు రాసుకపోయారు, 60 గజాలు రాసుకపోయారు. ఇక వాళ్ళ ప్రభుత్వం ఇక పట్టాలు ఇచ్చాము ఎట్లా వాళ్ళ ప్రభుత్వం పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు మా రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, ఇంకా ఆ సార్ వచ్చినాక అందరికీ ఒరిజినల్ మా పట్టాలు ఇస్తారని ఆ డీకారణ పట్టాలు చెల్లవన్నారు. మళ్ళీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఆ పట్టాల నుంచి మా దక్కుతామని అనుకుంటే ఉన్నదానికి ఎసరు పెట్టారు, మొత్తం తీసేసారు, ఏం లేదు. ఇక మాకు గిన్నెలు చెంబులన్నీ బయటలు ఉన్నాయి, వండుక తిన్నికే కూడా గిన్నెలు కూడా లేవు. ఇక ఇప్పుడు వర్షం వచ్చినా కూడా ఏడ ఉండాలో మాకు అర్థమవుతలేదు. ఎవరు మమ్మల్ని పట్టించుకున్న గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏమో లాస్ట్కి. ఇక ఇంతే సార్, ఇక దయచేసి మాకు ఏదన్నా చేసి మా ఇంట్లో మాకు కట్టించే ప్లాన్ చేయమని అంతే. కృష్ణన్పల్లిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 523లో దాదాపుగా 70 ఇండ్లను కూల్చివేయడం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఎవరు లేనటువంటి సమయంలో కొన్ని కూల్చివేతలు జరిగాయి. ఇంట్లో వాళ్ళు వచ్చి అధికారులను బతిలాడుతున్నప్పటికీ కూడా వినకుండా కూల్చివేతలు చేయడం జరిగింది. పోలీసు సిబ్బంది అడ్డుపెట్టుకొని బాధితులు కాళ్ళు పట్టుకుంటున్నా కూడా వినకుండా అధికారులు పోలీసుల సహాయంతో ఈ యొక్క కూల్చివేతలు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, ఈ ఇంటిని కూల్చివేయడం జరిగింది అర్ధరాత్రి సమయంలో. పూర్తిగా ఈ ఇంటికి సంబంధించిన వారంతా కూడా పూర్తిగా కట్టుబట్టలతో రోడ్డున పడ్డటువంటి పరిస్థితి. బాధితుల్లో వికలాంగులు, గుడ్డివాళ్ళు కూడా ఈ యొక్క బాధితుల్లో ఉండడం జరిగింది. దాదాపుగా ఈ 70 ఇండ్లకు సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా తాము రెగ్యులరైజ్ చేసుకున్నామని చెప్పి, అదేవిధంగా తమకు పట్టాలున్నాయి, ఇంటికి నల్లా కనెక్షన్, కరెంట్ కనెక్షన్ వంటివి అన్నీ కూడా తీసుకొని ఇక్కడ మేము చాలా ఏళ్ళుగా ఉంటున్నప్పటికీ కూడా అధికారులు కనీసం ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా అక్రమాల పేరుతో ఈ ఇండ్లను కూల్చివేయడం జరిగిందని, తామంతా కూడా రోడ్డున పడ్డామని చెప్పి బాధితులు తమ గోడును వెళ్ళబేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికారులు దీనికి సంబంధించి మాత్రం ఇవన్నీ కూడా కబ్జా చేసి ఇల్లు కట్టారని చెప్పి, ఇవన్నీ కూడా ఆక్రమణలు అని చెప్పి అధికారులు మరోవైపు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ బాధితులు మాత్రం అందరూ కూడా నడి రోడ్డుపై కట్టుబట్టలతో నిలబడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. విడిల్ శంకర్తో నరేష్, టీ న్యూస్, కృష్ణన్పల్లి నుంచి.